హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది శుభాకాంక్షలు. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. మీకు ఆ ప్రసాదంలో ఒకటి మిస్ అయింది. దానికోసం అయితే ఇంత మొత్తం తిరిగేశాను అనమాట. ఎక్కడ కనిపించలేదు. అదేంటో మీరు బాగా చూసి కామెంట్ చేయండి. ఆ రోజు మేము గుడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత నేను బొబ్బట్లు చేశాను. ఫస్ట్ వచ్చి ఒక కప్పు శనగపప్పు వాటర్లో నానబెట్టుకుని దానికి 2 విజిల్స్ వేయించాను అనమాట. తర్వాత అది అవుతుంటే నేను గోధుమ పిండి కలిపేశాను. అది కొంచెం పక్కన పెట్టుకున్నాక అంతలోగా శనగపప్పు ఉడికిపోయింది. దాంట్లో ఒక కప్పు బెల్లము అది వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. యూట్యూబ్లో చూసే చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో కూడా చేయరనమాట. స్పెషల్గా ఉంటుందని చేశాను ఈరోజు. దాన్ని ఇప్పుడు చల్లగా అయ్యాక మిక్సీలో చేసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకుంటే మెత్తగా అయిపోయింది. దాన్ని ఉండలు చుట్టుకొని ముందుగా మనం పెట్టుకున్న చపాతీ పిండిలో పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసాను, భయం వేసింది ఎలా వస్తుందా అని. మొత్తం చపాతీ పీటకి అంటుకుంది. పర్లేదు, ఫస్ట్ టైం ట్రై చేసాను కాబట్టి బాగానే వచ్చింది. అలా ట్రై చేస్తే కొంచెం చివరి లావుగా వచ్చింది. అంటుకోవడం వల్ల ఫెయిల్ అయిపోద్దేమో బయటకు వచ్చేయడం వల్ల అనుకో. బాగానే వచ్చింది, మెత్తగానే ఉన్నాయి. ఇంకోటి రెండోది బాగా చేయితో మెత్తాను అనమాట. చపాతీ కర్రతో కాకుండా. అది కూడా పర్లేదు, చాలా బాగానే వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ శ్రీ విశ్వసునామ సంవత్సరాది శుభాకాంక్షలు. మీరు నా ఛానల్ని చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ మీ కావ్య కాళీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.